వాళ్ళు ఒకరోజు నలుగురు కలిసి మీలాంటి వాళ్ళు సర్ఫెట్టి చర్చిని తోమేస్తున్నారు. సర్ఫెట్టి చివరికి తోమేస్తున్నారు. కడిగి వాళ్ళు కడుగుతున్నారు, నీళ్ళు కోసం నీళ్ళు పోతున్నారు, సర్ఫేస్ వాళ్ళు వేస్తున్నారు, తుడిచేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. ఆడపిల్లలు మొక్కలు అందరూ కలిసి యూత్ వాళ్ళందరూ అంతా అయిపోయిన తర్వాత చేతులు కట్టుకుంటున్నారు. వచ్చి ఒకరినొకరు పలకరించి మీరు ఎక్కడి నుంచి వచ్చారు. ఈ దేశంలో అడుగుపెట్టగానే ఫస్ట్ తెలుగులో చూశాను ఎక్కడ కానీ వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆశ్చర్యంగా చూశాను. వైపు నేను అలాగే వాళ్ళందరూ అయ్యారు కొత్త లెవెల్ పాపం అనుకున్నా ఏం కాదు ఇలా చూసారు వాళ్ళు. నేను ఎవరికి ఎప్పుడు జీవితంలో అలా చూడకూడదు అనిపించిన తర్వాత పిల్లలు మీరు గమనించండి, ఈ ఒకరినొకరు పలకరించుకుని అప్పుడు ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. నీ నెంబర్ ఇస్తున్నా నెంబర్ నీ నెంబర్ ఫోన్ ఎక్కించుకుంటారు ఒకరు. ఈ అమ్మాయి ఒక అమ్మాయి నా నెంబర్ నేను కార్డు ఇస్తాను రా అని చెప్పి తీసుకెళ్ళి నెమ్మదిగా అలా తీసుకెళ్తే ఒక మెర్సిడీస్ బెంజ్ కార్ రేగర్ మీరు చూసి ఉంటారేమో అనుకుంటున్నాను. ఆ కారు దగ్గరికి వెళ్ళి లాక్ కీ ఆన్ చేసి డోర్ ఓపెన్ చేసి తన పౌచ్ తీసి అందులో నుంచి ఒక విజిటింగ్ కార్డు తీసిస్తే ఆ కుర్రాలు నిలబడిపోయి స్టన్ అయిపోయినాడు. ఇటు కారు ఎవరిదని అన్నాడు. నాదే అన్నదే. ఈ అమ్మాయి తనతో పాటు చర్చకి అడుగుతున్నప్పుడు వీడికి ఎలా కనబడిందంటే సామాన్యంగా కనిపించింది. కానీ అమ్మాయికి ఒక కంపెనీ ఉంది, ఎప్పుడైనా నీకు అవసరమైతే ఈ విజిటింగ్ కార్డు బిజినెస్ కార్డు నాదే కాంటాక్ట్ చేయమని ఇచ్చింది. ఆ కుర్రాడు షాక్ అయిపోయాడు. కారు ఉండి ఇంత పెద్ద కంపెనీకి నువ్వు సీఈఓ అయ్యి నువ్వు చర్చిలో మాతో పాటు కడుగుతుంటే మేము నిన్ను సామాన్యమైన వ్యక్తివని కామన్గా ట్రీట్ చేసాం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పాడు. అప్పుడు అంటే నువ్వు కామన్ అయినా నేను ఒకవేళ ఎక్స్ట్రీమ్ అయినా ఒకవేళ నేను ఎక్స్ట్రాడినరీ అయినా దేవుని దృష్టికి మనందరం ఒకటే. ఇది నా కమిట్మెంట్ అని చెప్పింది. దేవునికి స్తోత్రం. ఇది ప్రపంచమంతా తిరిగింది. ఒక చైతన్యం సంఘంలో సృష్టించడానికి ఒక అద్భుతమైన వీడియోని స్క్రోల్ చేశారు. ఈరోజు నీ సమర్పణ నీ సంఘంలో నీ దేవునికి నీ ప్రజలకి ఎలా ఉపయోగపడుతుందో ఆ రీతిలో దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని నువ్వు దేవుని ఎదుట ఏం కలిగి బతకాల? సమర్పణ కలిగి నీ సమర్పణ అనేక మందికి ఒక సందేశంగా మారాలి. దేవుని స్తోత్రం. ప్రియులారా, క్రైస్తవ సంఘం విపరీతంగా మెసేజ్లు వినడం కాదు. మీరు క్రైస్తవ సంఘం విపరీతంగా అనేక మంది బోధకులు చెప్పే వాక్యాన్ని మాత్రమే వినడం కాదు. మీరు గమనించాలి, క్రైస్తవ జీవిత విధానానికి దేవుడు మెచ్చుకునే విధానం ఏంటంటే ఒక సందేశం చేత నువ్వు నింపబడి ఒక వాక్యం ఒక మెసేజ్ని విన్న తర్వాత నీ జీవితాన్ని ఆ మెసేజ్లోకి ఆపాదింపజేసుకుని నువ్వు అలా బ్రతకడం ఈ సమాజానికి ఒక సందేశంగా మారాలన్నమాట. దట్ ఈస్ టెస్టిమనీ. అంటే క్రైస్తవ సంఘానికి సాక్ష్యం అంత ప్రాముఖ్యత ఎందుకయింది అని అంటే నీ లైఫ్ స్టైల్లో చేంజ్, నీ సమర్పణ ఎదుటి వాళ్ళకి ఒక మెసేజ్గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. మన లైఫ్ స్టైల్లో ఎవరైనా ఫోన్ చేసి అక్క ఏంటి పరిస్థితి ఎలా ఉందంటే కంగారేం పడకు, దేవుడు చాలా గొప్పవాడు అని నువ్వు ఇచ్చే బలం, భరోసా, ఆదరణ, సమర్పణ ఎదుటి వ్యక్తిని నిలబెట్టడానికి ఒక సందేశంగా మారాలి. మనం గమనించాల్సిన విషయం ఏమండి, ఒక సాక్ష్యం 100 ప్రసంగాల కంటే గొప్పదండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. 100 ప్రసంగాలు ఎంత గొప్పవో మనిషి ప్రసంగం విని మార్పు చెంది చెప్పే సాక్ష్యం ప్రసంగాల కంటే కొంచెం పైనే ఉంటుందండి. సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సాక్ష్యం మన జీవితంలో నిలబడాలంటే మన సమర్పణతో దేవుని దగ్గర నిలబడాలి. సమర్పణ లేని జీవితంలో ఏమి సాధించలేదు మన జీవితంలో. కాబట్టి జక్కయ్య సమర్పించుకున్నాడు. దేనికని? నేను ఎలాగైనా యేసయ్యని చూడాలని. సమర్పణ ఏం చేసింది? యేసు ప్రభువుని చూసేటట్టుగా అతనిని బలపరిచింది, నడిపించింది. కొన్నిసార్లు ఈ సమర్పణ నీకు తెలియని ఒక అద్భుతమైన ఆశీర్వాదం వైపు నేను అడుగులేసేటట్టుగా నేను బలపరుస్తుంది. నువ్వు ఇంట్లో ప్లాన్ చేసుకుంటావు కానీ వెళ్ళలేవు. కానీ సమర్పణ ఏం చేద్దంటే నువ్వు వెళ్లాల్సిన చోటుకి నిన్ను చేరుస్తుంది. జక్కని చేర్చిందా లేదా? సొలొమోను చేర్చిందా లేదా? చేర్చింది. అందుకే పౌలు ఏమన్నాడంటే ఖచ్చితంగా సజీవంగా నువ్వు సమర్పించుకుంటే నీ శరీరాన్ని ఖచ్చితంగా దేవుని దగ్గరికి నేను నడిపించగలుగుతానని చెప్పాడు. అందుకని సంఘం మధ్యలో చతికిల పడిపోకూడదు. సమర్పణ కలిగి దేవునితో పాటు దేవుని దగ్గర వరకు సాగగలిగేటువంటి ఒక అద్భుతమైన భరోసాన్ని, బలాన్ని మనకి ఇవ్వగలుగుతుంది సమర్పణని సొలొమోను దగ్గర తెలుసుకోగలిగాం. అలాగే జక్కయ్య దగ్గర కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి ప్రేమ వల్ల దేవుడు అంత గొప్పవాడు. అందుకే నీ సమర్పణ గమనించండి. నీ సమర్పణ మీద నీ కుటుంబం ఆధారపడి ఉంటుంది, నీ సమర్పణ మీద నీ సంఘం ఆధారపడి ఉంటుంది, నీ సమర్పణ మీద నీ తోటి నీ స్నేహితులు
ఆధారపడి ఉంటారు. నీ సమర్పణ బట్టి నేర్చుకుంటారు. వాళ్ళు నేర్చుకుని దేవుని సన్నిధిలో గడపడానికి, ఎదగడానికి మీ సమర్పణ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి శుక్రవారం ఉపవాసాలు ఉంటారు కదా, మీలో చాలా మంది ఉపవాసాలు ప్రార్థన చేస్తూ ఉంటారు. భోజనం చేసేటప్పుడు భోజనం చేయమంటే నేను చేయను, భోజనం ఉంటే ఏమవుద్ది, ఆ సమర్పణ ఒక మెసేజ్గా వెళ్తుంది. ఓ శుక్రవారం తిని భోజనం చేయదు, ప్రార్థన చేస్తుంది, ప్రభుత్వం ఉంటుంది అనేటువంటి ఆ సందేశం అక్కడ అలా స్టాండ్ అయి ఉంటుంది. ఎవరికైనా అవసరమైనప్పుడు అదొక మెసేజ్గా ఫాలో అయి మళ్ళా వాళ్ళు కూడా అటువైపుకి నడిపించి మీతో పాటు దేవుని సన్నిధిలో నిలబడగలిగే విశ్వాసిగా మరో విశ్వాసకు ఉపయోగపడుతుంది మీ సమర్పణ ఈరోజు. కాబట్టి రెండో మాట ఏంటంటే ప్రియులారా, సంఘానికి ఉండాల్సిన సమర్పణ ఇది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులు 11 మంది ప్రభుతో ఉండి తమ జీవితాలు సమర్పించుకున్నారు. కానీ ఒక్కడే ఫెయిల్ అయ్యాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా ఒక్కడే ఫెయిల్ అయ్యాడు. వీళ్ళందరూ సమర్పించుకుని ఫాలో అయిపోతున్నారు యేసు ప్రభుని. వీడు ఎక్కడ పడితే అక్కడ వెనక్కే లాగుతూనే ఉన్నాడు. సమర్పణ లేనోడు తన గమ్యాన్ని ఇప్పటికీ చేరలేడు. చేరాడా యూదా? చేరలేదు. మధ్యలో అర్ధాంతరంగా రాలిపోయాడు. ఏదో విపత్తు వచ్చింది, దానికి బలైపోయాడు అంతే. మరి సమర్పించుకున్న శిష్యులు ఆఖరి వరకు, వారి ప్రాణం వరకు కూడా దేవుని కొరకు త్యాగం చేయగలిగే శక్తివంతులుగా ఎదగడానికి యేసుని వెంబడించాలని వాళ్ళ సమర్పణ కారణం. దేవునికి స్తోత్రం. అందుకని ప్రియులారా మనం గమనించాలి. నా రెండో పాయింట్ ఏంటంటే సంఘము సమర్పించుకోవాలి. రెండో సమర్పణ కలిగి దేవుని ఎదుట సాగిలపడాలి. ఆమేన్. రండి 95 కీర్తన 7వ వచనంలో దావీదు ఇలాగని ప్రార్థన చేశాడు. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని. దేవునికి స్తోత్రం. ఏమండి, సమర్పణ కలిగిన వ్యక్తిగా నువ్వేం చేయలేదు. సమర్పణ మనసులో పెట్టుకుని మనం ఎక్కడెక్కడ తిరిగేస్తామంటే అలా మరి